ఏం చేస్తున్నావమ్మా? ఇగో కోడి పిల్లకు గుడ్లు ఉడకబెట్టి పెడుతున్నానమ్మా. ఎందుకు ఇలా పెడుతున్నావు నువ్వు? అవి బలంగా ఉంటాయమ్మా. ఎదుగు తీసిన చిన్నదానం పుత్తులు కానిచ్చి పెట్టుకున్నామనుకో, ఒక నెల 2 నెలలు పెట్టుకున్నామనుకో, గుడ్లు పిల్లలు బాగా ఎదుగుతాయి, బలంగా ఉంటాయి. మనం ఎలాగ పుడుతుండగా బలమైన మందులు వేసుకుంటాము. ఇందులో సోడిపిండి కూడా వేస్తున్నాను, అందుకు బలంగా ఉండడానికా? రోజు పెట్టాలేంటి? రోజు నెల 2 నెలలు పెట్టుకున్నామనుకో, కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. పసుపు వేస్తే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది కోళ్ళకి. వీటిలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. చిన్నప్పటి నుంచి మనం పుట్టిన కానీ చిన్నప్పటి నుంచి ఎలా బలంగా పెట్టుకుంటే మనిషి బాగుంటారో, ఇవి కూడా అలాగ ఉంటాయి అన్నమాట. అక్కడ నీళ్ళు నెలగియమ్మా. నేను ఎప్పుడు పెడతానో అని ఎదురు చూస్తా కూర్చుంటాయి, నీరు మీద అడిపోతున్నాయి. ఇంకా రాని ఇప్పుడైతే ఏమి రాదండి ఆదాయం. ఈ పెద్ద అవ్వాలి, 6 నెలలు అవ్వాలి, అప్పుడే మనకు ఆదాయం వద్దండి. అప్పటి వరకు పెట్టుబడి మందే. బేగ ఎదుగుతాకి బలంగా ఉంటాయి కండి మనం పెట్టుకుంటుంటా. ఇవి నెల 2 నెలల పిల్లండి. ఇవి 2 కలిపాను. ఇవేమో 5 నెలల పిల్లండి. ఇవేమో 6 నెలల పిల్లండి. అంటే సరదాగా మేపుకుంటా కానీ అమ్ముతా కాదండి. ఇప్పుడు ఇవేమో 4 నెలల పిల్లండి. కోడి పిల్ల మేపుకుంటా నాకు సరదా అండి, అందుకని మేపుకుంటున్నానండి.